రావు గారు పార్టీ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు బాబాయ్? మీకు తెలుసు, మీ వయసు అప్పుడు మీరు అప్పుడు యంగ్ అయి ఉంటారు. అసలు తెలుగుదేశం పార్టీ అంటూ ఆవిర్భావం జరిగిన తర్వాత ఎన్నోసార్లు ఎంతో మంది ఆ పార్టీ భూస్థాపితం చేస్తాం, ఆ పార్టీ జెండా లేకుండా చేస్తాం ఎన్నో చెప్పారు. ఒకటి ఒకటి జరుపుకుంటూ వస్తున్నారు కదా, తుఫానికి ఎన్నో పెట్టుకుంటూ వస్తున్నారు. రాజధాని ఇవన్నీ సరి చేసుకుంటూ వస్తున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ అనేది ఉండాలా, పడుతుంది. ఎలా ఎలాగైతే ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది అది తెలుగుదేశం అంటేనే. ప్రతి ఒక్కరు కూడా ఆనందం తెలుగుదేశం ఉంటేనే చాలు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. మంచితనాన్ని పెట్టండి, ఏదన్నా మంచి చేస్తేనే కానీ మనం అంటాం. రామారావు గారు ఉండేదాడు ఎలాగుందో ఇప్పుడు దానికంటే ఎక్కువగా ఉంది. ఇల్లు పట్టాలి కానీ, ఇల్లు ఇవ్వడానికి కానీ. ఇప్పుడు అన్నా క్యాంటీన్లో కూడా బాబాయ్ 5 రూపాయలకి భోజనం పెడుతున్నారంటే అసలు బతుకుతున్నారు, ఎంతో మంది బతుకుతున్నారు దాని మీద. ఎప్పుడు నాలాడు అంటే వెళ్ళలేను, దూరం నడలేను. ఎంతో మంది ప్రత్యేకంగా డైలీకి వెళ్తాడు ఆయన. అవి కూడా వేస్ట్, అసలు ఎక్కడ ఎవరు తినరు, అదంతా వృధా. లేదు, అలాంటిది ఏం లేదు. తిన్నవాడు ఆనందం పడుతున్నారు ప్రతి ఒక్కరు అన్నప్పుడు. ఆయన ఉండితాడు, జగన్ ఉండితాడు, నాన్న సంఖ్య లాగిపించేసాడు. అసలు ఉన్నది కూడా ఇప్పుడు మళ్ళీ అదే తను డెవలప్ చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. తిన్నవాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ మరొక రకంగా అనుకోలేదు కదా ఎవరన్నా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా, పసుపు జెండా అని కానీ, సైకిల్ గుర్తు కానీ అసలు అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? నాకు ఆనందం అనిపిస్తుంది. ఉత్సాహమే కాదు, ఇప్పుడు ఆయనే రాయపోండి దానికి కాదు, నాకు అదే కావాలని నేను దృష్టిలో పెట్టుకోను. తెలుగుదేశం పార్టీ ఉంటే బాగుంటుంది, పేదవాళ్ళకి మంచిది. పేదవాళ్ళకి చూస్తారు, ఆడే అంత పూసుకొని ఆడే పోతారు. ఎండగల ఏం లేకుండా పోయేవాడు వాళ్ళే పోతారు. ఈయన ఇలాగా ఉంటాడు. ఈయన ఎలాగైతే అన్ని మార్చినారు కదా తారక రామారావు ముఖ్యమంత్రి. అప్పుడు ఆ పీడబ్ల్యూ గ్రౌండ్ చాలా దగ్గర దగ్గర 6-7 లక్షల మంది ఆ రోజుల్లోనే. మహానాడు జరిగింది, పేరు కూడా అదే. ఇప్పుడు ఆటనారు 100 అడుగుల రోడ్డు పోయి మహానాడు రోడ్డు అంటారు. అది చెప్పేది ఏంటండి, ఇప్పుడు వీళ్ళంతా దోసుకోవడానికి వచ్చిన వాళ్ళు అండి. దోసుకోవడానికి వచ్చిన వాళ్ళు. పని చేసేవాడు ఏంటంటే పని కల్పిస్తాడు, రూపాయి సృష్టిస్తాడు. ఫ్యాక్టరీలు అయ్యి, కంపెనీలు అయ్యి, నీకు ఉద్యోగాలు రమ్మంటే ఎలాగొస్తాయి? విద్యాబుద్ధులు చెప్పే పంతులతోనే, టీచర్లతో నువ్వు మందు కూడా లేరు కాపలా కాయపెత్తావా? నీ బెటాలం కాయచ్చుగా. ఊరికి ముందు ఏమన్నంటే తంతాకు వచ్చిన వాళ్ళు అక్కడ కాయటాకి వెళ్ళొచ్చుగా. మీరు వాళ్ళ చెప్పించేది వాళ్ళకి ఎంత విలువ తక్కువ అండి, ఎంత నామోసండి. కాదు ఏంటంటే బతకలేక బడిబంతులు అని ఎన్ని బాధలతో తమాయించుకొని ఉన్నారు అక్కడ. అప్పుడు ఏంటి ఇప్పుడు ఈయన అసలు చంద్రబాబు దొంగ హామీలు ఇచ్చి వచ్చాడని చెప్పి మాట్లాడతారు. నువ్వు మంచి చేతి నిన్నే వచ్చాడు కదా. మరి ఎక్కడ 151, ఎక్కడ 11 పెరిగినాయిగా. అయితే పెరిగినాయా తగ్గినాయా? అవునా? అది నీ దృష్టిలో పెరిగినట్టు పెరిగినట్టే, తగ్గినట్టే. ఏండి వీళ్ళు కనబడే పాడు చేయొచ్చు కానీ కనబడిని పాడు చేయలేరండి. మనసులు కానీ మైండ్లు కానీ అదే. మరి కనబడినవి ఉంటాయి, కనబడి కొన్నే ఉంటాయి.